Good morning to all. Today I am going to tell about B-form verbs used in communication skills. Last time I told you about verbs, action verbs, B-form verbs and possessing verbs. ఇక్కడ వినండి, ఇంగ్లీష్లో ఈ బీఫామ్ వెర్బ్స్ అనేవి చాలా చిన్నవి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వో, బీ, బీన్, బీయింగ్. బట్ కమ్యూనికేషన్ స్కిల్లో దీని యొక్క రోలు చాలా ఉంటుంది. ఎలా అంటే, ఆల్రెడీ షార్ట్ అండ్ ఫామ్స్లో చెప్పాం. ఈ సబ్జెక్ట్స్ని ఐ అని, దానికి ఒక వెబ్ను మనం పక్కన పెడితే యామ్, ఐయామ్ అంటే దాన్ని యామ్ అని పలకాలి. ఎగ్జాంపుల్, యామ్ ఏ బాయ్ అని మనం చెప్పడం జరుగుతుంది. యామ్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను అనడానికి యామ్ హ్యాపీ అనాలి. ఐ యామ్ హ్యాపీ అని అనకూడదు. యూ షుడ్ సే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఏ బాయ్ అని ఎగ్జామ్స్లో మనం చెప్పాం. ఇక్కడ కూడా ఇంకా రెండో ప్రొనౌన్ యూ తీసుకుంటే దానికి బీఫామ్ వెర్బ్ ఎలా యాడ్ చేస్తామంటే యు ఆర్, ఏఆర్ఈఆర్. దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్లో యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా యొక్క స్నేహితుడు. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా యొక్క స్నేహితుడు అని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే హీ ప్రొనౌన్ తీసుకుంటే సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్, దాని పక్కన వెర్బ్ హీజ్. హీజ్ ఏ టీచర్, హీజ్ ఏ బాయ్, హీజ్ ఏ లాయర్. ఇలాగా ఒక కమ్యూనికేషన్ సెంటెన్స్లో హీజ్ ఏ టీచర్ అంటే అతని యొక్క టీచరు, హీజ్ ఏ బాయ్ అతని యొక్క బాలుడు, హీజ్ ఎ మ్యాన్ అతను ఒక మనిషి. ఇలాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే షీ అనేది మనం చూస్తే దానికి పక్కన ఒక వెర్బ్ సీజ్. షీజ్ ఎ నర్స్, షీజ్ ఏ నర్స్, ఆమె ఒక నర్స్ అని చెప్పడానికి షీజ్ ఏ నర్స్ అని మనం వాడతాం. అలాగే ఇట్ చూస్తే ఇట్ ఈజ్, ఇట్స్ ఏ బుక్, అది ఒక పుస్తకము. ఇట్స్ ఏ బ్యాగ్, అది ఒక సంచి. ఇట్స్ ఏ టేబుల్. ఆ విధంగా మనం కమ్యూనికేషన్ స్కిల్లో ఇది ఇట్ అనే దాంతో బీఫామ్ వెబ్ రిలేషన్కి మనం చెప్తాం. అలాగే వి, దాని పక్కన ఆ. వి అనేది ప్లూరల్ కాబట్టి దాని పక్కన ఆర్ అనేది మనం
చెప్తాం. అంటే దానికి we are students, we are students, we are boys, we are teachers. we are students అంటే మనము స్టూడెంట్స్ము, విద్యార్థులము. we are teachers, మనం ఉపాధ్యాయులము. ఈ విధంగా దాన్ని కమ్యూనికేషన్ స్కిల్లో మనం వాడడం జరుగుతుంది. తర్వాత దే ఉంది. దే ప్లస్ ఆర్. దే ఆర్ గర్ల్స్, దే ఆర్ బాయ్స్, దే ఆర్ విమెన్. ఇలాగా దే అనేది దానికి మనం వాడతాం. దే అనేది సబ్జెక్టివ్ క్లేస్లో ప్లోరల్. ప్లోరల్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ ప్లోరల్. ఇక్కడ ప్లోరల్కి ఎలాంటి బీ ఫామ్ వెర్బ్ అవుతుంది? ఆర్ అనేది వాడచ్చు. ప్రెజెంట్ టెన్స్లో ఆర్ అనేది మనం వాడతాం. ఈ విధంగా ఈ బీ ఫామ్ వెర్బ్స్ని మనం ఈ విధంగా వాడతాం. అలాగే షార్ట్ అండ్ ఫామ్స్లో మనం చెప్పాం. యామ్, ఐయామ్ అనేదానికి యామ్, యు ఆర్ అనేదానికి యు ఆర్, ఈజ్ అనేదానికి హీజ్, సీజ్ అనేదానికి సీజ్, ఇట్ ఈజ్ అనేదానికి ఇట్స్, వి ఆర్ అనేదానికి వి ఆర్, దే ఆర్ అనేదానికి దే ఆర్. ఈ విధంగా మనం ఇది ప్రొనౌన్సియేషను పలకాలి. మరి డైలీ కాన్వర్జేషన్లో దీన్ని మనం ఎలా వాడతాం? ఐఎమ్ ఫైన్, నేను చాలా బాగున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీబడి ఇఫ్ ఆస్క్ క్వశ్చన్స్ హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఫైన్ అని వాడతాం. అలాగే యు ఆర్ వెల్కమ్, యు ఆర్ వెల్కమ్. ఎవరైనా మనం ఇంటికి వచ్చినప్పుడు యు ఆర్ వెల్కమ్ సార్, యు ఆర్ వెల్కమ్ మేడం అని వారికి మనం వెల్కమ్ చెప్తాం. హీజ్ ఎట్ హోమ్, అతను ఇంటి దగ్గరే ఉన్నాడు అని. హీజ్ ఎట్ హోమ్, అతను ఇంటి దగ్గర ఉన్నాడు. అది చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ అంటే అది చాలా మంచిది. వీఆర్ రెడీ, వీఆర్ రెడీ, మేము రెడీగా ఉన్నాము. దే ఆర్ బిజీ, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇవన్నీ కూడా బీ ఫామ్ వెర్బ్స్తో కాన్వర్జేషను, మనకి డైలీ కాన్వర్జేషన్ ఉన్నాయి. దీనికి నెగిటివ్ ఫామ్స్ కూడా ఉంటుంది. ఎలా నెగిటివ్ ఫామ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ సెంటెన్స్, దానికి పాజిటివ్ ఫామ్ ఉంటుంది, నెగిటివ్ ఫామ్ ఉంటుంది. సో ఐ ఆమ్ నాట్, అమంట్, యు ఆర్ నాట్, యు ఆరంట్, హీ ఈజ్ నాట్, హిజింట్, she is not, she isn't, it is not, it isn't, we are not, we aren't, they are not, they aren't. ఇలాగా ఇది నెగిటివ్ ఫామ్స్ ఉంటాయి. సో హియర్ వాట్ ఐ సే, నేను చెప్పినవి మీరు ప్రాక్టీస్లోకి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రిపీట్ వన్స్ అగైన్, ఐఎమ్ నాట్, నెగిటివ్లో, నెగిటివ్ ఫామ్స్లో ఐఎమ్ నాట్, అమంట్, యు ఆర్ నాట్, యు ఆరంట్,
he is not, he isn't, she is not, she isn't, it is not, it isn't, we are not, we aren't, they are not, they aren't. ఇలా ప్రాక్టీస్ మనం చేసుకోవడం అనేది చేయాలి. అంటే ఇది చిన్నవి, అందుకే ముందే చెప్పాను, పిట్ట కొంచెం కోత ఘనం. అంటే చూడడానికి చాలా చిన్నదే. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వో, బీ, బీన్, బీయింగ్ చూడడానికి చాలా చిన్నదే. బట్ ఇట్స్ రోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దట్ సెంటెన్స్. కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ మనం ఎలా చేయాలి? మీరు ఐఎమ్ ఏ ఫార్మర్ అని అన్నాను అనుకో, దానికి నెగిటివ్ ఐఎమ్ ఏ ఫార్మర్. యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్. హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ మై ఫ్రెండ్. We are happy, we are happy. They are ready, they are ready. They are ready అని అంటాం, they are ready. ఈ విధంగా ఇది ప్రాక్టీస్ కొన్ని సెంటెన్స్ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ సబ్జెక్టు ప్లస్ బీ ఫాము ప్లస్ కాంప్లిమెంట్ అనే ఒక స్ట్రక్చర్ మనం తీసుకుంటే, ఆమె టీచర్, షీ ఈజ్ బ్యూటిఫుల్, దే ఆర్ ఇన్ ది ఆఫీస్. ఈ విధంగా ఒక ఫార్ములా తీసుకొని ఈ విధంగా మనం కొన్ని సెంటెన్స్లు మనం చేయొచ్చు. సో ఈ విధంగా we have to do practice loudly daily in our house. Thank you.